దాన్ని కూడా ఆడిట్ చేయమని, అది కూడా ఫాల్స్ ఏమో. ఇప్పుడైతే ఆయన పేరేంటి ఈవో శ్యామరావు గారు నియమించారు, ఆ రోజునే కుట్ర ప్రారంభమై ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉండొచ్చు, దీనిలో కొవ్వు గెలిచిందా ఈ గెలిచింది అనేది ఒకటి చెయ్యండి అని చెప్పాడేమో. ఆ కుట్రలో భాగంగానే జరిగిందేమో. దీనిలో ఎన్డీబీ కూడా ఇన్వాల్వ్ అయిందేమో. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి అనేది ఆయన కోరినట్టు, సుబ్రహ్మణ్య స్వామి గారు కోరినటువంటి అంశం. ఇవాళ శ్యామలరావు గారు యాజ్ ఏ ఈవోగా ఉన్నారు. నాకు తెలుసు, ఇందాక పోయినసారి కూడా చెప్పాను, ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇరకాటంలో పడ్డాడు అంతే, ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పకపోతే అవుటే ఆయన. చంద్రబాబు నాయుడు గారు పందికోవు కలిసిందంటే పందికోవు కలిసిందని అనాలి, రిపోర్ట్లు ఏమన్నా. అయితే ఆయనే చెప్పాడు కదా, దాని ప్రింట్ అనే ఒక మీడియాకి ఆయన చెప్పా అంట, ఏమని, ఏవైతే కల్తీ కలిసినాయి అని చెప్పేసి సర్టిఫికేట్ వచ్చిందో వాటిని రిటర్న్ చేసామని చెప్పాడు. ఇంకేంటి.